హలో బడీస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు స్పెషల్ రెసిపీ మునక్కాయ కర్రీ. ఈ కర్రీ చేసుకోవడం చాలా ఈజీ, టేస్ట్ ఏమో అద్భుతంగా ఉంటుంది. ఈ మునక్కాయ కర్రీ రాయలసీమ స్పెషల్. ఈ కర్రీ స్పెషల్గా రైస్ ఆర్ రాగి సంగటికి అద్భుతంగా ఉంటుంది. ఇక రెసిపీలోకి వెళ్ళిపోదాం. స్టవ్ వెలిగించి బాణలు పెట్టుకుని 300 ml వాటర్ పోసుకొని 2 బిగ్ సైజ్ మునక్కాయలు మీకు ఇష్టం వచ్చిన సైజులో కట్ చేసి అందులో వేసుకొని తగినంత ఉప్పు, 1/2 స్పూన్ పసుపు వేసుకొని మూత పెట్టి 10 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసుకుని మునక్కాయ ముక్క ఈ కన్సిస్టెన్సీలో ఉడకాలి. ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన తీసి ఉంచుకోవాలి. తర్వాత వేయించి పొట్టు తీసిన పల్లీలు 1/2 కప్పు కచ్చాపచ్చాగా దంచుకోవాలి. ఎక్కువ నున్నగా కాకుండా ఎక్కువ బరకగా కాకుండా ఈ కన్సిస్టెన్సీలో దంచుకొని పక్కన ఉంచుకోవాలి. తర్వాత 5 వెల్లుల్లి రబ్బలు వేసుకొని దంచుకొని పక్కకి తీసి ఉంచుకోవాలి. స్టవ్ వెలిగించి బాణలు పెట్టుకొని 3 స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకొని 1/2 స్పూను ఆవాలు, 1/2 స్పూన్ మినపప్పు, 1/2 స్పూన్ జీలకర్ర, 1 ఎండుమిర్చి వేసుకొని ఆవాలు చిట్టపట్టలాడిన తర్వాత ఓరెమ్మ కరివేపాకు వేసుకొని ఓసారి బాగా మిక్స్ చేసుకొని ఉడికించి పక్కనుంచుకున్న మునక్కాయ ముక్కలు వాటర్తో కూడా పోసుకొని మరో 150 ml వాటర్ పోసి 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ ధనియాల పొడి వేసుకొని తర్వాత రుచి చూసి ఉప్పు చాలకుంటే వేసుకొని 2 నిమిషాల పాటు కలుపుతూ ఉడికించాలి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం అమ్మ నేను ఓటీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ ఇవ్వండి. 2 నిమిషాలు ఉడికిన తర్వాత దంచి పక్కనుంచుకున్న పల్లీలు, వెల్లుల్లి రబ్బలు వేసుకొని మరో నిమిషం పాటు కలుపుతూ ఉడికించి స్టవ్ ఆఫ్ చేసి డెలీషియస్ మునక్కాయ కర్రీని రైస్ ఆర్ సంగటితో ఎంజాయ్ చేయండి. ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చితే ఓ లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అమ్మ నేను ఓటీవీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టాటా.